హలో గాయ్స్, అయితే ఆల్రెడీ పార్ట్ 1 అనేది నేను పెట్టానండి. 25 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసి పెట్టడం జరిగింది. అయితే 26th క్వశ్చన్ యాక్చువల్గా 26th క్వశ్చన్ దగ్గర ప్లేస్ లేదని చెప్పి ఒక కొత్త పేజ్లో నేను రాయడం అయితే జరిగింది. సో అయితే ఎవరైతే ముందు పార్ట్ చూడలేదో ఒకసారి అది చూసిన తర్వాత ఇది చూడండి, కొంచెం అంటే ఐడియా వస్తుంది, కొన్ని పాయింట్స్ కూడా తెలుస్తాయి. ఓకేనా? సో ఇంకెందుకు ఆలస్యం, అయితే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాం. ఏమడుగుతున్నాడో చూడండి. 2 numbers are in the ratio 9:5 if 9 is added to the greater number and 5 is subtracted from the smaller number. Greater number becomes the thrice the smaller one. సో ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఈక్వేషన్ టైప్లో మనం చెయ్యాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 9 and 5ని ఎక్స్ అండ్ వై అనుకున్నాను అనుకోండి. 9 ఈజ్ యాడెడ్ టు ది గ్రేటర్ నెంబర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ నెంబర్ నేను ఎక్స్ అనుకొని స్మాలర్ నెంబర్ని వై అనుకున్నాను అనుకోండి. కొంచెం సైజ్ పెంచుతాను. ఎక్స్ అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అది? ఇప్పుడు మామూలుగా x/y ఈక్వల్ టు 9/5. ఇప్పుడు గ్రేటర్ నెంబర్కి 9 యాడ్ చేయాలి. ఎక్స్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు స్మాలర్ నెంబర్ ఏమంటున్నాడు? 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద స్మాలర్ నెంబర్ అండ్ ఆల్సో గ్రేటర్ నెంబర్ బికమ్స్ థ్రైస్ అంటున్నాడు. అంటే 3 × y - 5 అవుతుంది. అంటే ఇది మామూలుగా ఎలా రాసుకోవచ్చు? 3y - 15 అని రాసుకోవచ్చు. ఇది x + 9 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 3y ఇటు వచ్చేస్తే x - 3y ఈక్వల్ టు -15 - -9. అంటే ఈ రెండు కలిపి ఎంత అవుద్ది? -24 అవుద్ది. అంతేనా? అంతే కదా. అంటే ఒక ఈక్వేషన్ వచ్చింది కదా మనకి ఇలాగా. సో మనం ఇప్పుడు అదే స్టార్టింగ్లో చూడండి, ఇక్కడ x/y మనం 9 అనుకున్నాం. అంటే ఇప్పుడు x ప్లేస్లో మనం 9/5 రాసుకోవచ్చు కదా. అంటే ఏం లేదు, జస్ట్ ఇలాగా మనం వైని కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది? x/y - 3 × y కదా ఉంటుంది. x/y అంటే ఏంటి? 9/5 - 3 కదా. సో y ఈక్వల్ టు -24 కదా. సో అప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే -6/5 వస్తుంది. -6/5 y ఈక్వల్ టు -24. మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. 6 1 6 4 5 4 20. అంటే y ఈక్వల్ టు 20 వచ్చింది. సో ఇప్పుడు ఎక్స్లో సబ్మిట్ చేస్తే ఏంటి? డైరెక్ట్గా చెప్పొచ్చు 9/5 × 20. 5 1 5 4 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 36 వస్తుంది. సింపుల్. అది కూడా చెయ్యాలి అంటే నేను చేస్తాను చూడండి. 9/5 × y కదా. y ఎంత వచ్చింది? 20 కదా. సో 20 వేస్తే 4 1 5 1 5 4 4 9 36. సో ఆ విధంగా వచ్చిందన్నమాట. సో ఈ క్వశ్చన్ని ఇలా సాల్వ్ అయితే చేశాను. యాక్చువల్గా 26th క్వశ్చను 36 20 అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 27th one. డాష్ హ్యాస్ 3 యాక్టివ్ ఫార్మ్స్: రెటినాల్, రెటినాయిక్ యాసిడ్. సో యాక్చువల్గా రెటినాల్ అని ఎప్పుడైనా మీరు చూసారు అంటే అది ఐకి సంబంధించింది. ఓకేనా? కంటికి సంబంధించింది మాట. ఓకే. సో కంటికి సంబంధించిన విటమిన్ ఏదండి? విటమిన్ ఏ. ఓకేనా? విటమిన్ ఏ అనేది మనకి ఐకి సంబంధించింది మాట. ఓకేనా? కళ్ళతో చూసి చెప్పచ్చు మనం విటమిన్ ఏ. ఇంకా విటమిన్ సి అంటారా, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. విటమిన్ డి మనకి చూడండి సన్ నుంచి, దీన్ని ఫ్రీ విటమిన్ అంటారు, లేదంటే సన్ విటమిన్ అని కూడా అంటారు. ఓకే, లేదంటే ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు. చాలా పేర్లు ఉంటాయి విటమిన్ డికి. ఓకేనా? విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి విటమిన్ డి గుర్తుపెట్టుకోండి, మన బోన్స్లో కాల్షియం బాగా అబ్జర్వ్ అవ్వాలంటే విటమిన్ డి ఉండాలి. విటమిన్ డి కానీ తక్కువైందంటే కాల్షియం కూడా తక్కువైపోతుంది. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏషియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అని అడుగుతున్నాడు. సో సూపర్ కంప్యూటర్ అంటే ఫస్ట్ ఏషియన్ అంటే ఇకా ఈజ్ ద ఏషియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. ఓకే, వరల్డ్ వైడ్లో చూసుకుంటే సూపర్ కంప్యూటర్ లిస్ట్లో చూసుకుంటే ఈకేఏ ఎకా. సో ఇది ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అని చెప్పచ్చు. ఓకే,
అంటే గవర్నమెంట్ హెల్ప్ లేకుండా దీన్ని ఏషియాలో ఫస్ట్ తయారు చేశారన్నమాట. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో మనకి ఇక్కడ ఒక నోట్ అనేది వచ్చింది. ఇలాంటివి అనేవి ఎప్పుడో రేర్గా జరుగుతాయి, కానీ అది వచ్చిందంటే మీకు ఖచ్చితంగా మార్పు పడిపోతుంది. సో నెక్స్ట్ 29th క్వశ్చన్ ఏంటి? 3 స్ట్రైట్ లైన్స్ అని ఇచ్చాడు. x + y - 3 = 0. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఈక్వేషన్స్ ఇచ్చాడు, స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. మీకు గుర్తుందండి మనకి జామెట్రీ, మనకి ఇక్కడ దీంట్లో ఈక్వేషన్స్లోని a1x + b1y + c1 = 0 అని ఒక ఈక్వేషన్ ఉంటుంది. అలాగే a2x + b2y + c2 = 0 అని ఉంటుంది. మీకు ఐడియా ఉందనుకుంటే ఈక్వేషన్ ఉందో లేదో తెలీదు. సో లేకపోతే దీని మీద టాపిక్ చేయాలి. ఇప్పుడు 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అన్నారు అనుకోండి. 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అంటే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే a1/a2 = b1/b2 అవుతుంది. ఇది అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? x + y ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషను 2 = 0 కాస్త అందులో a కాస్త 1 అవుతుంది, b1 కాస్త 1 అవుతుంది. అలాగే x + y - 3 = 0లో ఏమవుతుంది? a2 కాస్త 1 అవుతుంది, b2 కాస్త 1 అవుతుంది. అంటే ఈ కాన్సెప్ట్ ఒకవేళ తెలియకపోతే మాత్రం కొంచెం కన్ఫ్యూషన్ అవుతారు, తెలిస్తే పర్వాలేదండి. సో అది అందుకే చెప్తున్నాను. సో ఇక్కడ మనకి సిమిలర్గా ఉన్నాయన్నమాట. సో సిమిలర్గా ఎప్పుడైతే వచ్చాయో ఇలా సిమిలర్గా వచ్చిన వాటిని మనం ఏమంటామంటే ప్యారలల్ అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడాల్సిన అవసరం లేదండి, సిమిలర్గా థర్డ్ వన్ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? అంటే వాటి యొక్క వాల్యూస్ అనేవి సిమిలర్గా వస్తే వాటిని ప్యారలల్ అంటారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ప్యారలల్. నెక్స్ట్, ద సెక్టర్ ఈజ్ ద లార్జెస్ట్ సెక్టర్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూటింగ్. ఇదేదో కరెంట్ అఫైర్కి సంబంధించింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సత్యాగ్రహ సభ వాజ్ ఫౌండెడ్ ఇన్ February 1919. సత్యాగ్రహ సభ అనగానే మనకు గుర్తు రావాల్సిన వన్ ఆఫ్ ద పర్సన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీ. ఓకే, ఆయన యాక్చువల్గా 1919లో వచ్చేసరికి ఏంటంటే మనకి 1919లో 1918 అనుకుంటా World War II మనకి కంప్లీట్ అవుతుంది. తర్వాత 1919లోని ముస్లింల మీద, ఈ ఒట్టోమన్ ఎంపైర్ మీద మనకి బ్రిటిష్ వాళ్ళు హార్స్ కండిషన్స్ అనేవి పెట్టడం జరుగుతుందన్నమాట. అయితే మనకి అప్పుడు గాంధీ గారు వీళ్ళ కోసం అని చెప్పేసి ఫైట్ చేయడం జరుగుతుంది. అతను ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అవుతుంది. 1919 కాదు, 1920లోని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. 1922లో కూడా అది ఆగిపోతుంది. చౌరా చౌరీ ఇన్సిడెంట్ ద్వారా అది ఏంటంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ఆపేస్తారన్నమాట. యాక్చువల్గా ముస్లింలు స్టార్ట్ చేసే మూమెంట్ ఏంటంటే ఖిలాఫట్ మూమెంట్ అండి. ఖిలాఫట్ మూమెంట్ అనేది ముస్లింలు స్టార్ట్ చేస్తారు. ఈ మూమెంట్కి గాంధీజీ హెల్ప్ చేస్తారండి చాలానా. ఆయన స్వార్థం లేకుండా ముస్లింని హిందువుల్ని కలపడానికి ఇదే మంచి అవకాశం అని చెప్పి ఆయన సాయం కూడా చేస్తారు ఆయన. ఓకే, సో అది మాట. నెక్స్ట్ 32 క్వశ్చన్. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 ఐటమ్స్, చదవండి క్వశ్చను, చదివారండి క్వశ్చను. సో 32 క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్ చేస్తాను చూడండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 6 ఐటమ్స్ అంటున్నాడండి. 6 ఐటమ్స్ అంట ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 7 ఐటమ్స్ అంట. సో వాట్ విల్ బి ద పర్సంటేజ్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్ అనేది ఏంటంటే 6 CP అనేది అంట 7 SPకి ఈక్వల్ అంట. అప్పుడు సెల్లింగ్ CP/SP ఏమవుతుందండి? ఏమవుతుంది? 7/6 కదా. అంటే వాడు 7 పార్ట్స్కి కొంటే 6 పార్ట్స్కి అమ్ముతున్నాడంటే నష్టమే కదా. ఎంత నష్టం? 1 పార్టే కదా. ఎంత మీద? 7 పార్ట్స్ మీద. ఇంటూ 100 చేస్తే ఎంత అండి? 1/7 × 100 అంటే 14.28%. సో ఇక్కడ మనకి లాస్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ అండి, పెద్దగా ఏదో చేసేయాల్సిన అవసరం లేదు వీటికి. సింపుల్గా మనం ఆలోచిస్తే అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమడిగాడు చూడండి. పైప్ 1 కెన్ ఎంటీ ఏ ట్యాంక్ ఇన్ 6 hours వెల్ పైప్ 2 కెన్ డూ సో ఇన్ 18 hours. ఇఫ్ బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మచ్ టైమ్ విల్ దే ఎంటీ ద ఫుల్ ట్యాంక్ అంటున్నాడు. సింపుల్ అండి. పైప్ 1 అంట 6 hours అంట, పైప్ 2 అంట 18 hours అంట. రెండింటికి ఎల్సిఎం చేస్తే ఎంత 18 వస్తుంది. అంటే 6 టేబుల్లో 3 times పోతుంది, 18 టేబుల్లో 1 time పోతుంది. మొత్తం ఎఫిషియన్సీ ఎంత అండి 4 వచ్చింది. సో అప్పుడు 18/4 చేయండి, ఎంత అవుతుంది 4.5 hours అవుతుంది. చూద్దాం ఆన్సర్ ఎక్కడ ఉంది. ఆన్సర్ నెక్స్ట్ పేజ్లో ఉంటుంది అనుకుంటా. ఓకే, ఎస్ 4.5 hours ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ అండి, బాగానే అడుగుతున్నాడు ఎన్టీపీసీలో. ఓకేనా. సో 34th క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బార్క్ అంటున్నాడు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బార్క్ అంటున్నాడు. బార్క్ అంటే నాకు తెలిసినంత వరకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అండి. ఎక్కడుంది ఆప్షన్ 2 అనుకుంటున్నాను నేను. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనుకోవడం ఏంటి, అదే కరెక్ట్ ఆన్సర్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఇండియా. మనకి ఇండియాలోని యాక్చువల్గా న్యూక్లియర్ రీసెర్చ్ అనేది ఇలాంటివన్నీ చేస్తారు కదా. సో అది మాట. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ముంబైలో ఉందండి, మహారాష్ట్ర. దీని యొక్క ఎక్కడ అంటే ముంబై, మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. 35th క్వశ్చన్. వాట్ ఈస్ ద lubricating fluid ఫౌండ్ బిట్వీన్ ద 2 bones ఎట్ ద మూవబుల్ జాయింట్ కాల్డ్. యాక్చువల్గా మన కాలికి ఇప్పుడు ఒక మనిషికి లెగ్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ లెగ్లోని ఇక్కడ చెప్పు ఉంటుంది కదా, ఇక్కడ ఒక ఫ్లూయిడ్ ఉంటుందండి. ఇక్కడ బోన్కి మధ్యలోని ఒక ఫ్లూయిడ్ ఉంటుందండి. దాన్ని సినోవెల్ ఫ్లూయిడ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏమంటారు, సినోవెల్ ఫ్లూయిడ్ అంటారు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే దీన్ని జాయింట్ ఫ్లూయిడ్ కింద పనిచేస్తుందండి. ఎందుకంటే కాలు కదిపినప్పుడు కరకరలాడకుండా స్మూత్గా మనకి కిక్ కొట్టిన ఒక థిక్ లిక్విడ్ ఉంటుంది అన్నమాట ఆ జాయింట్ల మధ్యలో. దాన్ని మనం ఏమంటామంటే సినోవెల్ ఫ్లూయిడ్ అంటాం అన్నమాట. ఇది జాయింట్స్ స్మూత్గా మూమెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సెన్సెక్స్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది నాకు తెలియదండి. 37కి వెళ్ళిపోదాం. సాల్వ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి మనకి పెద్దదే ఇచ్చాడు. సో దీన్ని సాల్వ్ చేయాలంటే కొంచెం మనకి పారాగ్రాఫ్ అవసరమేమో. ఓ పని చేద్దాం, దీన్ని మనం కాపీ చేసుకొని ఒక పేజీలో పేస్ట్ చేద్దామా. సో అయితే కొత్త పేజ్ తీసుకున్నానండి. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ మనకి మొత్తం సాల్వ్ చేస్తే మనకి పెద్దదైపోతుంది. సో ఈ పార్ట్ వేరేగా చేద్దాం. సో ఈ బయట ఉన్న పార్ట్ని సపరేట్గా చేద్దాం. ఓకే, సో బయట ఉన్నది మనం చేస్తే ఇక్కడ ఏం ఉండదు కాబట్టి సైన్ థీటా వస్తుంది. సో సైన్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా వస్తుంది. ఓకేనా. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, పైన ఉన్నదాన్ని 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా ఇలా రాసుకోవచ్చు. సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నదానికి ఎల్సిఎం తీస్తే మనకు ఏమొస్తుందండి, సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ప్లస్ ఇది మనకి ఏమవుతుంది సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. అంతే కదా, సింపుల్గా అలాగే కదా వస్తుంది. సో డివైడెడ్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంతే కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి దాన్ని నేను అలా రాసుకున్నాను. అంతే కదండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా మీకు తెలుసు కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, సో నేను మొత్తాన్ని ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే నేను సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. ఇక్కడ సైన్ థీటాని కామన్ తీస్తే నాకు మొత్తం సైన్ థీటాలోనే కింద సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. అంతే కదా, సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. ఎందుకు, బికాస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఒకటే కదా, 1 కదా. సో ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటాని ఇలా వదిలేసి అటువైపు తీసుకెళ్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కదా అయ్యింది. అంటే ఇప్పుడు నేను సైన్ స్క్వేర్ థీటాని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను సైన్ థీటాని మొత్తాన్ని కామన్ తీస్తే ఇక్కడ నాకు ఇక్కడ సైన్ థీటా, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా, ఇది అది క్యాన్సిల్ అయిపోతే ఒక సైన్ థీటా మిగులుతుంది. అంతే కదా. అంటే ఇప్పుడు నేను ఏమంటే రాసుకోవచ్చు, 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా మైనస్ నాకేం మిగులుతుంది ఇక్కడ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా
ప్లస్ 1 ప్లస్ కాస్ టీటా డివైడెడ్ బై సైన్ టీటా. సో ఇప్పుడు ఎల్సిఎం మొత్తం ఓపెన్ చేసేయండి, మొత్తం ఓపెన్ చేసి చేస్తే అయిపోద్ది. ఇంకా ఫైనల్ స్టెప్ 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా మైనస్ వస్తుంది, మైనస్ సైన్ టీటా ప్లస్ సైన్ టీటా కాస్ టీటా. చూడండి మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. 1 మైనస్ కాస్ టీటా డివైడెడ్ బై ఎల్సిఎం మనకి సైన్ టీటా వస్తుంది. చూడండి దీనికి క్యాన్సిల్ అయిపోతుంది, దీనికి క్యాన్సిల్ అయిపోతుంది, దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి మనకి సైన్ టీటా కాస్ టీటా డివైడెడ్ బై సైన్ టీటా. సైన్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ టీటా ఆన్సర్. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. 38 క్వశ్చన్ చూడండి. ఫస్ట్ టర్మ్ ఈజ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటున్నాడు. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ కాదు, జియోమెట్రిక్. సో ఏ వాల్యూ ఇచ్చేసాడు 2 అని, అంటే కామన్ రేషియో ఇచ్చేసాడు 3 అని, అంటే R అన్నమాట. ఇది R వాల్యూ ఇచ్చేసాడు. సైజ్ తగ్గిద్దాం. సో వాట్ విల్ బి ద 5th టర్మ్ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 5th టర్మ్ అంటున్నాడు. సింపుల్గా అండి, యాక్చువల్గా వాడు జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ మనం చూసారా, అసలు జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, తర్వాత ఏఆర్ పవర్ ఆఫ్ 4 ఇలాగా వెళ్తూ ఉంటుంది. అంటే 5 టైమ్స్ ఆర్ ఇన్ జీపీ. సో వాడు ఓకేనా 5th టర్మ్ అంటున్నాడు. అంటే 5th టర్మ్ అంటే 1 2 3 4 5 5th టర్మ్ ఏముంది, ఏఆర్ పవర్ ఆఫ్ 4 కదా ఉంది. అంటే ఇప్పుడు ఏ అంటే ఎంత 2 ఇంటూ ఆర్ ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు, అంటే 3 to the power of 4. ఓకేనా, మల్టిప్లై చేయండి. 3 మూలు 9, 9 మూలు 27, 27 మూలు 81 కదా, అంతే కదా, 27 మూలు 81 కదా, 3 2 6 7 8 81 కదా. సో ఇప్పుడు 81 into 2 ఏమవుతుంది 216, 162 అంతే కదా. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూద్దామా క్వశ్చన్. ఇదేదో కరెంట్ అఫైర్స్లో ఉంది, నెగ్లెక్ట్ చేస్తున్నాను. హూ వ్రోట్ ఎయిన్ ఐ అక్బారీ. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి. ఎయిన్ ఐ అక్బారీ, ఇట్ ఈస్ ద 16th century డీటెయిల్డ్ డాక్యుమెంటెడ్ రికార్డింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ అండర్ ఎంపరర్ అక్బర్. సో యాక్చువల్గా నాకు ఇది గుర్తులేదు కానీ, బట్ అక్బర్ టైంలో రోట్ రాసింది మాత్రం అబ్దుల్ ఫజిల్ అండి, అబ్దుల్ ఫజిల్. ఓకేనా. సో ఆ టైంలో మనకి చూడండి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. యాక్చువల్గా మొఘల్ ఎంపరర్లో కొంతమంది అంటే వేరే దేశాల నుంచి రావడం, సో వాళ్ళు కొంతమంది విజిట్ చేయడం, ఫారినర్స్ రావడం, వాళ్ళు కొన్ని బుక్స్ రాయడం, ఇలాంటి పేర్లు కొన్ని ఉంటాయి. సో వాళ్ళు ఏ బుక్స్ రాసారో ఆ పేర్లు అయితే మనం మర్చిపోతూ ఉంటాం, కానీ ఆ పర్సన్ నేమ్ గుర్తెట్టుకొని ఏ మొఘల్ ఎంపైర్ టైంలో వచ్చాడని చూస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇటువంటి క్వశ్చన్స్. ఓకేనా. సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమంటున్నాడు, ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చి రిప్రజెంట్ సెట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ దట్ ఆర్ కామన్ అక్రాస్ ఆల్ ద గివెన్ ఈక్వేషన్స్, ఐడెంటిఫై ద క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్డ్ ద సాల్వ్ ద థర్డ్ ఈక్వేషన్ ఆన్ ద సేమ్ బేసిస్. ఒక బాక్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 5 6 11 ఉంది. చూడండి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు 5 అంటే నాకు తెలిసినంత వరకు 5 స్క్వేర్ అంతే కదా. తర్వాత ఇక్కడ మనకు ఒక బాక్స్ ఇచ్చాడు. తర్వాత 36 అంటే ఇది 6 స్క్వేర్ అవుతుంది అంతే కదా. అదే మీరు 5 + 6 చేయండి, 5 + 6 చేస్తే 11 వచ్చింది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ దాన్ని స్క్వేరు, ఇది స్క్వేరు అవుతుంది. సో మనకి ఈ రెండు కలుపుతుంటే నెంబర్ వస్తుంది అంతేనా, అంతే కదా అవుతుంది. మరి అలాంటప్పుడు లాస్ట్ వన్ ఏమవుతుంది, 36 అంటే 6 స్క్వేరే కదా బాక్స్, 81 అంటే 9 స్క్వేరే కదా. ఓకే, అప్పుడు 6 + 9 ఏమవుతుంది 15 అవుతుంది. సో ఆన్సర్ విల్ బి 6 9 15. సో ఇది ఆప్షన్లో ఉండాలి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి క్వశ్చన్ని వాడు చూడండి ఎలా అడుగుతున్నాడు చూడండి. జనాలు చూసి ఇదేదో అనేసుకుంటారు, సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుంటారు. కాదు, వాడు లాజికల్గా మనకి ఇలాగ ఇచ్చాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ 42 క్వశ్చన్.
ఇఫ్ 24 men can complete a piece of work in 15 days, working 8 hours per day. డైరెక్టర్గా అండి చాలా సింపుల్ ఇది. హౌ మెనీ మెన్ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 10 days ఇన్ 6 hours per work. అంటే ఏం లేదండి, 24 మంది ఇక్కడ చేస్తాం చూడండి. 24 మంది 15 రోజులు వర్క్ చేశారు 8 గంటల పాటు రోజుకి. అదే ఒకవేళ 10 రోజులు 6 గంటల చొప్పున ఎంతమంది వర్క్ చేస్తారు ఎక్స్ అనుకోండి దాన్ని, ఓకేనా, ఎంతమంది వర్క్ చేస్తారు అని అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 6 1s are 6 4s are, ఓకేనా. అలాగే ఇది కూడా 5 3s are 5 2s are 2 1s are 2 2s are, ఓకే. మొత్తాన్ని క్యాన్సిల్ అయిపోయాయి కదా. 8 3s are 24 24 2s are 48. సో ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో ఎక్స్ విల్ బి 48 మెన్ ఆర్ రిక్వైర్డ్. సింపుల్ అండి, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ అండి 43. దండి మార్చ్ ద నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ ఆర్గనైజర్ బై మహాత్మా గాంధీ అగైన్స్ ద బ్రిటిష్ సాల్ట్ మోనోపలీ కల్టిమేటెడ్ ఆన్ ఫేమస్ డేట్ అండి. యాక్చువల్గా కంప్లీట్ స్టార్ట్ అయింది మార్చ్లోనే, బట్ అది మనకి కంప్లీట్ అయ్యింది వచ్చేసరికి ఎప్పుడు అంటే 6th April 1930 అండి. మనకి దీన్ని దండి మార్చ్ అంటారు, లేదంటే సాల్ట్ మార్చ్ అంటారు, లేదంటే సాల్ట్ సత్యాగ్రహ అంటారు. ఆ టైంలోని బీచ్ దగ్గరికి వెళ్ళి, కోస్టల్ బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ దండి దగ్గర అంటే మనకి మార్చ్లో స్టార్ట్ అయింది ఇది. యాక్చువల్గా ఎన్నో రోజులు పట్టింది, చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. యాక్చువల్గా 12th March అండి అసలు మార్చ్లోనే స్టార్ట్ అయిందని చెప్పాను కదా. ఎప్పుడో అంటే చెప్తాను చూడండి. 12th March ఈ డేట్ నాకు బాగా గుర్తుంది. 12th March 1930. అది కూడా ఎక్కడ అంటే సబర్మతి ఆశ్రమం. అయితే దండి ఒక కోస్టల్ ఏరియా అండి. అది మొత్తం మనకి టోటల్గా ఈ డేట్లకు వెళ్ళడానికి 24 రోజులు పట్టింది. 6th April 1930 వెళ్తారు గాంధీ గారు మొత్తం నడుచుకుంటూ బైవాక్లో, ఓకేనా. సో అది మాట. అంటే ఎందుకు ఇది అంటే సాల్ట్ లా, అంటే బ్రిటిష్ వాళ్ళు సాల్ట్ లా అనేది బ్రేక్ డౌన్ చేయడానికి, అంటే ఒక సాధారణ మనిషికి ఉప్పు అనేది చాలా అవసరం. సో దానికోసం అని చెప్పి దండి మార్చ్ అనేది జరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 44th క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఆన్ అన్ అమౌంట్ ఆఫ్ 16,800 రూపీస్ ఇన్ 9 months ఎట్ ద రేట్ ఆఫ్ 6/1/4 అంటే దీన్ని 6 2.5% అని కూడా రాసుకోవచ్చు కదా, ఓకేనా. సో ఎలా అన్నా ఒకటే. సో సింపుల్గా చెప్తానండి చూడండి. సో ఎలా సాల్వ్ చేద్దామంటే వాడు డైరెక్ట్గా వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ అని అడిగాడండి. డైరెక్ట్గా అడిగాడంటే యాక్చువల్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీ అందరికీ తెలుసు PTR/100 అని. కానీ ఇక్కడ మనకి పర్సంటేజ్ ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చాడు. మీరు కావాలంటే దీన్ని 25/4% అనుకోవచ్చు. అలాగే ఇక్కడ 9 months అని ఇచ్చాడు, 1 year కూడా అవ్వలేదు, అంటే దీన్ని 9/12 అని కూడా అనుకోవచ్చు. అంటే 9/12 ఇయర్ అయినా అనుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో ఇలా అనుకుంటే మీరు PTR/100 మీరు డైరెక్ట్గా చేసినట్లయితే మీకు ఏమవుతుందండి ఇక్కడ. సో సైజ్ తగ్గిస్తున్నాను. సో 16,800 ఇంటూ చెరిపేస్తున్నానండి ఇవి. సో డైరెక్టర్ మీరు రాసుకోవచ్చు 25 × 9 డివైడెడ్ బై 100 ఇంటూ 4 × 12 అంతే కదా. 9/12 25/4 అలా రాసుకున్నాను. క్యాన్సిలేషన్ చేయండి. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలకి క్యాన్సిల్ అయిపోతుంది. 12 1 12 1 12 12 4 48. 4th టేబుల్లో పోదు, 2 టేబుల్లో పోతుంది. 2 1s are 2 7s are 7 9s are 63. అంటే 63 × 25 డివైడెడ్ బై 2 మిగిలింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, 25తో ఎప్పుడైనా మల్టిప్లై చేసినప్పుడు ఈ నెంబర్ని 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేసి దానికి ఇంటూ 100 చేయండి. అప్పుడు 4 1s are 4 4 5s are పాయింట్ పెట్టుకొని 7 5 ఇంటూ 100 చేస్తే పాయింట్లు పోతాయి. డివైడెడ్ బై 2 అప్పుడు ఎంత మిగులుతుంది, 2 7 14 2 8 16 2 7 14 పాయింట్ పెట్టుకుంటే 2 5. సో ఆన్సరు 787.5. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా అది కూడా చేయాల్సిన అవసరం లేదు. 2 7 అనుకున్నప్పుడు ఆప్షన్లో 7 ఒకటే ఉంది కాబట్టి అది కూడా పెట్టివచ్చు అలాగా, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ అండ్ డిటైన్డ్ ఇన్ కస్టడీ షెల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద నియరెస్ట్ మెజిస్ట్రేట్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ యాక్చువల్గా 24 hours అండి, ఓకేనా.
సినిమాల్లో బోల్డ్ సార్లు చూసుంటాం ఈ డైలాగ్ 24 అవర్స్లోనే. సచ్ అరెస్ట్ ఎక్స్క్లూడింగ్ టైమ్స్ నెసరీ ఫర్ జర్నీ ఫ్రమ్ ద ప్లేస్. 24 అవర్స్ అండి, ఏదైనా సరే డిసిషన్ తీసుకోవాలని 24 అవర్స్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7500 ప్లస్ 1250 డివైడెడ్ బై 50. ఏం డైరెక్టర్ వాల్యూ అడిగాడా? సో వాల్యూ అడిగితే చేసి వచ్చండి. 7500 అంట, 1250/50 అంట. 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 5 ఉంటుంది. అంటే ఎంత అండి? 7525 ఉంటుంది. ఇది 25, 5 1s 5 2s 10, 5 5s. సో ఆన్సర్ 3. ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతాడా? ఏమైతే మరి. సో ఇండియాస్ ఫస్ట్ నేషనల్ అకాడమీ ఫర్ మ్యూజిక్ డ్యాన్స్ అండ్ డ్రామా వాజ్. ఫస్ట్ నేషనల్ అకాడమీ, సంగీత్ నాటక అకాడమీ 48th. విచ్ ఆఫ్ ద వెన్ డయాగ్రామ్ షోన్ బిలో ద కరెక్ట్లీ రిప్రజెంట్స్. సో ఇక్కడ చూడండి, కరెక్ట్లీ రిప్రజెంట్స్ అని అడుగుతున్నాడు. చూడండి జాగ్రత్త గమనించండి. జ్యూస్, సాఫ్ట్ డ్రింక్స్. ఇప్పుడు యాక్చువల్గా జ్యూస్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ రెండు కూడా డ్రింక్లే కదా. సో డ్రింక్స్ అనేది హోల్ వస్తుంది, అంటే ఇప్పుడు మొత్తం వస్తుంది అన్నమాట డ్రింక్స్. ఇప్పుడు ఈ డ్రింక్స్లో మనకి సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి, అలాగని జ్యూసెస్ కూడా ఉంటాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఎందుకంటే సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్ బోత్ ఆర్ డ్రింక్స్ అన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. ఓకే, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఏ స్టేట్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్. ఎస్, రైట్ ఆన్సర్ అండి అది. యాక్చువల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి ఇండియాలోని వాళ్ళు రెస్పాన్సిబుల్ అండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళే రెస్పాన్సిబుల్. స్టేట్లో చూసుకుంటే గవర్నర్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని మనం చెప్తూ ఉంటాం, హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అని. బట్ రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది మనకి చీఫ్ మినిస్టర్ అండి, చీఫ్ మినిస్టర్ దగ్గరే ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ అయితే రైట్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్, అంటే ఒకటే కరెక్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్దే కరెక్ట్ అవుతుందండి, ఇంకేం అవుతుంది ఇంకా. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ హరిప్రసాద్ చౌరిష్య అసోసియేటెడ్. ఇది మనకు తెలియదండి ఇది. ఓకే, ఐ థింక్ తబలా కాదు, ఫ్లూట్ అనుకుంటున్నాను, మరేమో. సో అయితే 50 ప్రాబ్లమ్లు కంప్లీట్ అయ్యాయండి. సో ఇంకా మనకి 50 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, సో కాంటాక్ట్ అవుదాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. గుడ్ బై. జై హింద్.